నమస్తే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది హీరో కా స్కూటర్ కా హీరో డెస్టినీ 125 ఎక్స్టెక్ మోడల్లో టాప్ వేరియంట్ ZX ప్లస్ వేరియంట్ అనేది ప్రెజెంట్ మంత్ అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ డెస్టినీ 125 లో మనకి కంప్లీట్ గా ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది, ఈ స్కూటీ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఏంటి, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది, సో ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ స్కూటీ గురించి క్లియర్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ప్రయత్నం చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే కనుక డైలీ మన ఛానల్లో టూ వీలర్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి కంప్లీట్ గా 3 వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. VX వేరియంట్ అనేది కంప్లీట్ గా బేస్ వేరియంట్. సో దీంట్లో కంప్లీట్ గా 3 కలర్స్ అయితే ఉంటాయి, బ్లాక్, వైట్, రెడ్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ది మిడ్ వేరియంట్ ZX వేరియంట్ అనమాట. సో దీంట్లో కంప్లీట్ గా 2 కలర్స్ అయితే ఉంటాయి, ఒకటి బ్లూ కలర్ అండ్ ఇంకొకటి మెజంతా కలర్ అనమాట. సో అలాగే ప్రెసెంట్ మంత్ అయితే ఉంది టాప్ వేరియంట్ అనమాట, ఇంకొకటి ZX ప్లస్ అని చెప్పొచ్చు. సో దీంట్లో కంప్లీట్ గా 3 కలర్స్ అయితే ఉంటాయి. ఒకటే ప్రెసెంట్ మీరు చూస్తున్న వైట్ కలర్ ఉంటుంది, అలాగే ఇంకొకటి బ్లాక్ ఉంటుంది, అలాగే ఇంకొకటి గ్రే అయితే ఉంటుంది అనమాట. సో అమలాపురంలో ఉన్న హీరో షోరూమ్ లో మొత్తం అన్ని వేరియంట్స్, అన్ని కలర్స్ కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీలో ఎవరైనా అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. సో మీకు నచ్చిన కలర్ మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీని ఒక లుక్స్ గురించి మాట్లాడుకుంటే, లుక్స్ అయితే మాత్రం చాలా ఎలిగెంట్ లుక్స్ తో, చాలా ప్రీమియం లుక్స్ తో మనకి ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. పర్టికులర్ గా ఈ వైట్ కలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా అట్రాక్టివ్ గా అనిపించింది అనమాట. సో చాలా క్లాసిక్ గా, చాలా ప్రీమియం గా మనకి వెహికల్ అయితే కనిపిస్తుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ వీళ్ళైతే మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా మనకి ఫైబర్ బాడీ అయినప్పటికీ మంచి క్వాలిటీ ఫైబర్ బాడీని వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మడ్గా చూసుకుంటే మనకి మెటల్ అయితే ఉంటుంది అనమాట. అలాగే సైడ్ ప్యానల్స్ అనేవి కంప్లీట్ గా ఇది కూడా మనకి మెటల్ బాడీతో వస్తుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో చాలా వరకు కంపెనీస్ ఏం చేస్తాయంటే మనకి సైడ్ ప్యానల్స్ అనేవి కంప్లీట్ గా ఫైబర్ బాడీ ఇస్తారు, బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ మెటల్ బాడీ అనేది ఆఫర్ చేస్తున్నారు. చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే పర్టికులర్ గా ఈ వైట్ కలర్ లో చూసుకుంటే మనకి కంప్లీట్ గా కాపర్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మిర్రర్స్ దగ్గర కానీ, ఫ్రంట్ పోర్షన్ లో కానీ, అలాగే ఇక్కడ లైట్స్ దగ్గర కానీ, సైడ్ ప్యానల్స్ దగ్గర కానీ, బ్యాక్ సెక్షన్ లో కానీ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఇక్కడ కాపర్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో దీని వల్ల ఇంకా మనకి చాలా ఎలిగెంట్ గా, మనకి చాలా ప్రీమియం గా వెహికల్ అయితే కనిపిస్తుంది. ఇక మనం దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే, టాప్ లో ఇక్కడ మనకి మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. వైట్ అలాగే కాపర్ కలర్ లో మనకి చూడడానికి చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. నెక్స్ట్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఒక 125 సెగ్మెంట్ లో బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అనమాట. సో చుట్టూ చూడొచ్చు మనకి ఇక్కడ కంప్లీట్ గా DRS ని ప్రొవైడ్ చేస్తున్నారు, V షేప్ లో అయితే ఉంది. సో మనకి నైట్ టైం విజిబిలిటీలో కానీ, ఇంటెన్సిటీ పరంగా కానీ మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు, చాలా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇండికేటర్స్ అనేవి మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ఇక్కడ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఒక కూల్ ఫీచర్ ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు ఆటో కట్ ఆఫ్ వింకర్స్ అనేవి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి ఎలా యూజ్ అవుతాయంటే, మనం రైడింగ్ చేస్తున్నప్పుడు మనం జనరల్ గా మనం ఇండికేటర్స్ అనేవి ఆన్ చేస్తాం కదా. సో అలా ఆన్ చేసి మర్చిపోయాం అనుకోండి, అలాంటప్పుడు ఇవి ఒక 10 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయితే అయిపోతాయి. సో దీని వల్ల మనకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండదు, ఆన్ చేసామా ఆఫ్ చేసామా అని చెప్పేసి కన్ఫ్యూజన్ అయితే ఉండదు అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇక్కడ మనకి ఫ్రంట్ సెక్షన్ లో టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. దీనిపైన మనకి రిఫ్లెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే సింగిల్ సైడెడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం రెగ్యులర్ గా ఫ్యామిలీతో మనం రైడ్ చేయడానికి ఈ సస్పెన్షన్ అనేది బాగా అయితే ఉంటుంది. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నేను ఈ వెహికల్ ని రైడ్ చేస్తాను, రైడ్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి కూడా మనం మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సెక్షన్ లో 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే, బ్యాక్ సెక్షన్ లో 100/80 12 ఇంచ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి కంప్లీట్ గా డైమండ్ కట్ ఎలా వీల్స్ రావడం వల్ల చూడడానికి చాలా ప్రీమియం గా ఉంటాయి అనమాట. అలాగే టైర్స్ కూడా మనకి 12 ఇంచ్ టైర్స్ కాబట్టి సో మనకి బెటర్ రోడ్ గ్రిప్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫ్రంట్ సైడ్ ఇక్కడ మనకి కంప్లీట్ గా 190mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఏమో 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో IBS అయితే ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. అంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి కొంచెం ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది అనమాట. సో బ్రేకింగ్ యాక్యురెన్సీ అనేది ఎలా ఉంటుంది, టైర్స్ గ్రిప్ ఎలా ఉంది, అలాగే సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీకు రైడ్ రివ్యూలో మీకు అయితే అప్డేట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకుంటే, టెక్నికల్ గా మనకి ఈ వెహికల్ లో 124.6cc తో సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో ఎయిర్ కూల్డ్ SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 9 bhp పవర్ ని అలాగే 10.4 Nm టార్క్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో మనకి ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది అనమాట. ఎటువంటి గేర్స్ అయితే ఉండవు, CVT ట్రాన్స్మిషన్ తో మనకి రన్ అవడం జరుగుతుంది. అలాగే ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కూడా మనం రైడ్ రివ్యూలో మాట్లాడుకుందాము. సో బాగుంటుంది. టార్క్ అనేది మనకి 10.4 Nm టార్క్ ఉంది కాబట్టి మనకి ఇనిషియల్ పుల్ కానీ, అలాగే మనకి మిడ్ లో కానీ, అలాగే టాప్ ఎండ్ లో కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దీని యొక్క టాప్ స్పీడ్ కూడా మనం ఈజీగా 85+ అయితే క్రాస్ చేయొచ్చు అనమాట. సో రైడ్ రివ్యూలో మొత్తం మీకు దీని యొక్క రైడింగ్ ఎక్స్పీరియన్స్ అని మీకు అయితే అప్డేట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ చూడొచ్చు, మనకి కంప్లీట్ గా LED టైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక యూనిక్ లుక్ లో మనకి టైల్ లైట్ కూడా మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక, సో దీంట్లో మనకి
770 సీట్ హైట్ అయితే ఉంటుంది. సో మినిమం మీరు 5.2 5.3 ఉన్న కూడా మీరు ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. అలాగే ఈ వెహికల్ యొక్క కర్వ్ వెయిట్ కూడా మనకి కంప్లీట్ గా 115 kg కర్వ్ వెయిట్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ కూడా మనకి దీంట్లో కంప్లీట్ గా 5.3 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కీ అనేది మనం జస్ట్ పుష్ చేసి రైట్ కి రొటేట్ చేస్తే కనుక మనకి ఫ్యూల్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో 5.3 లీటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. 1.8 లీటర్ రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది అనమాట. సో దీంట్లో హైలైట్ ఏంటంటే దీని యొక్క మైలేజ్ అనే చెప్పొచ్చు. సో ఏఆర్ఏ అయితే మాత్రం 59 కిలోమీటర్స్ అనేది క్లైమ్ చేస్తుంది. సో రియాలిటీలో మనం ఈజీగా 55 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఈ వెహికల్ లో మెయిన్ హైలైట్ కూడా మైలేజ్ అనే చెప్పొచ్చు అనమాట. సో ఎవరైతే మైలేజ్ ఓరియంటెడ్ వెహికల్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే దీంట్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది అనమాట. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి చాలా సాఫ్ట్ అయితే ఉంది. మనకి పిలియన్ గానీ రైడర్ గానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా మంచి కంఫర్టబుల్ సీట్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో డ్యూయల్ టోన్ లో మనకి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే పిలియన్ కి ఇక్కడ మనకి లంబర్ సపోర్ట్ ఇచ్చారనమాట. సో ఇది కూడా ఒక గుడ్ థింగ్ అనే చెప్పొచ్చు. అంటే బ్యాక్ రెస్ట్ అంటారు కదా, సో మనకి బ్యాక్ రెస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో గ్రాబర్స్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 19 లీటర్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా మనం ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అనేది క్యారీ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా బూట్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే స్కిప్ చేయలేదు అనమాట. సో మనం నైట్ టైం ఏదైనా థింగ్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి డెస్టినీ అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. మనకి హీరో లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క నీ స్పేస్ కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఫ్లోర్ బోర్డ్ యొక్క గ్రిప్ కూడా మనకి మంచి గ్రిప్పీ ఫ్లోర్ బోర్డ్ ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ ఇక్కడ మనకు ఒక గ్లో బాక్స్ అయితే ఉంది. మనం ఏమైనా వాటర్ బాటిల్స్ అంటే ఏదైనా క్యారీ చేయాలంటే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి సో మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ ఇక్కడ మనకు ఒక క్యారీ హుక్ కూడా అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి బాగుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో i3s టెక్నాలజీ మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. కింద మనం హెడ్ లైట్ అనేది ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్ తో వస్తుంది. అలాగే ఇక్కడ కిక్ రోడ్ కూడా మనకి దీంట్లో రిమూవ్ చేయలేదు అనమాట. సో చాలా వరకు మనకి టాప్ అండ్ వేరియంట్స్ లో మనకి కిక్ రోడ్ అనేది రిమూవ్ చేస్తున్నారు. బట్ దీంట్లో స్టిల్ ఇంకా మనకి కిక్ రోడ్ ఉంటాం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కింద దీంట్లో ఇన్బిల్ట్ గానే పాస్ వచ్చేది ఇచ్చారని చెప్పొచ్చు. టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. కింద హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క సౌండ్ చూద్దాం ఒకసారి. బాగుంది హార్న్ యొక్క సౌండ్ కూడా అయితే. అలాగే నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ మీటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ గా ఉండే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ తో పాటు ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది. అలాగే ఫ్యూల్ గేజ్ ఉంది. అలాగే ఇంకా i3s టెక్నాలజీ ఇండికేటర్ ఉంది. ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది. ఇంకా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. అలాగే టర్న్ బటన్ నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే రియల్ టైం మైలేజ్ తో పాటు యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు. డిస్టెన్స్ టీ ఎంటీ ఇండికేటర్ అయితే ఉంటుంది. అంటే మనకి మన ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ తో మనం ఇంకా ఎంత దూరం ట్రావెల్ చేయొచ్చు కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ గా కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఈ స్కూటీ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి VX వేరియంట్ అంటే బేస్ వేరియంట్ అనేది 80,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది. అలాగే మిడ్ వేరియంట్ అనేది 89,500 రూపాయలు ఉంటే టాప్ వేరియంట్ ఈ ZX ప్లస్ వేరియంట్ అనేది కంప్లీట్ గా 90,500 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది. సో ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ నేను ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాను. ఎందుకంటే డే బై డే మారుతుంది. మీరుండే ఏరియాని బట్టి కూడా మారుతుంది కాబట్టి సో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాను. లేదంటే ఇక్కడ అమలాపురం హీరో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ మీరు అయితే తెలుసుకోవచ్చు. సో డౌన్ పేమెంట్ అనేది 20,000 తో కూడా మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ డెస్టినీ 125 ఎక్స్టెక్ మోడల్ యొక్క కంప్లీట్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మనం కంప్లీట్ గా రైడ్ చేయబోతున్నాం ఈ వెహికల్ ని. సో రైడ్ చేసి మొత్తం నా రైడ్ రివ్యూ కూడా మీదే అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.